భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక ఆహార సంప్రదాయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఆవకాయ, మాగాయ, టమాటా పచ్చళ్ళ గురించి వింటున్నాం. కానీ నందిపాడు గ్రామ ఆదివాసీలు మాత్రం ఎర్ర చీమలు, వాటి గుడ్లతో తయారు చేసే ప్రత్యేక పచ్చడిని ఆహారంగా తీసుకుంటున్నారు. ఈ పచ్చడిని వారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధంగా భావిస్తున్నారు. ఈ వినూత్న సంప్రదాయం గురించి మా పొలిటెంట్ న్యూస్ ప్రత్యేక కథనం. అడవి జీవనాధారంగా బతికే నందిపాడు గిరిజనుల ఆహార సంస్కృతిలో ఎర్రచీమల పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. అడవిలోని చెట్లపై గూళ్లు కట్టే ఎర్రచీమలు వాటి గుడ్లను సేకరించి సంప్రదాయ పద్ధతిలో ఈ పచ్చడిని తయారు చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా స్థానిక గిరిజనులకు ఇది ఎంతో ఇష్టమైన వంటకం. ఈ పచ్చడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని వారు విశ్వసిస్తున్నారు. రోజంతా కష్టపడి పనిచేసే తమకు అలసట దూరమై శక్తి పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మా పెద్దల కాలం నుంచి ఎర్రచీమల పచ్చడిని తయారు చేసుకుని తింటున్నాం. అడవిలో దొరికే చీమలు, గుడ్లతో చేసే ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదని మా పెద్దలు చెప్పేవారని, ఇప్పటికీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. తినటానికి దానికి మేము ఒక నలుగురం కలిసి 6-7 చెట్ల మీద వెతికాము. ఒక చెట్లు ఉండటం వలన దాన్ని రాల్చి అలాగే తీసుకొని వస్తూ ఉండగా నిప్పేసేసి వాటిని కాలబెట్టేసి ఇంట్లో తీసుకొని వచ్చి అందులో ఉన్న అటువంటి విష పదార్థాలను తీసిపడేసి దాన్ని శుభ్రం చేసేసి దాన్ని పచ్చడి చేయడానికి కావాల్సిన ఒక రోలు తీసుకొని అందులో పచ్చడి చేయడానికి వాటికి కావాల్సిన సామాన్లు తీసుకొని నూరుకున్నాము. ఉప్పు, కారం అలాంటి వేసి నూరుకొని, ఇది ఎక్కువగా ఆదివాసులు జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, ఏమన్నా తలనొప్పి వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా ఈ పచ్చడిని తింటూ ఉంటారు. ఇది మా పూర్వీకుల నుంచి అనేక విధాలుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎర్రసీమలను ఎక్కువగా పూర్వీకుల నుంచి మా తరతరాల నుంచి దీన్ని తింటూ ఉంటారు. ఆధునిక వైద్య సదుపాయాలు అంతగా అందుబాటులో లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రకృతి ప్రసాదించిన వనరులనే ఆరోగ్యానికి ఆధారంగా చేసుకుంటున్నారు గిరిజనులు. వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇప్పుడు పరిశోధనలను కూడా ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలపై శాస్త్రీయ పరిశోధనలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అడవిలో లభించే సహజ వనరులతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు నందిపాడు గిరిజనులు. అయితే ఎర్రచీమల పచ్చడి ఇప్పుడు స్థానిక ఆహార సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వింతగా అనిపించిన గిరిజనుల జీవన విధానంలో భాగమైన ఈ ఎర్రచీమల పచ్చడి ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. సంప్రదాయ జ్ఞానం, ప్రకృతి ఆధారిత జీవన శైలి కలగలిసి రూపొందించిన ఈ ప్రత్యేక ఆహార సంస్కృతి గురించి మరిన్ని విశేషాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.